హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఎప్పుడు తినే ఎగ్ కర్రీస్ కాకోకుండా ఒకసారి ఇలా ఎగ్ బుజ్జిని ట్రై చేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక బౌల్లో 4 లేదా 5 గుడ్లను తీసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని ఎగ్స్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద టమాటోస్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, సాల్ట్, ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు టొమాటో మొత్తం మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 1/2 క్యాప్సికమ్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కాస్త దగ్గర పడేంత వరకు 2 సెకండ్స్ అలా ఉడికించుకొని లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపుకుంటే కర్రీ చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది. ఈ ఎగ్ బుజ్జిని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక పొడుపు కథ అడుగుతాను, ఎంతమంది సమాధానం ఇస్తారో చూద్దాం. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడే కావు. మీకు కనుక సమాధానం తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.